వైసీపీ విలీనమని కొందరు, లేదు ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటారు అని మరికొందరు ఇలా రకరకాలైన ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఏపీలో పొలిటికల్ సన్నివేశం పూర్తిగా వేరు అని గుర్తు చేస్తూ ఉన్నారు. జగన్ ఆలోచనలు, ఆయన మనస్తత్వం, కాంగ్రెస్ ని జగన్ వీడిన సందర్భం ఇవన్నీ గుర్తు చేసుకుంటున్న వారు మాత్రం వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో విలీనం అయ్యే ప్రసక్తి లేదు అని అంటున్నారు. ఏపీలో ఈ రోజుకి ఒంటరిగానే 40% ఓట్ షేర్ ను సాధించి రేపటి ఎన్నికల్లో గెలిచే పార్టీగా ముద్ర ఉన్న వైసీపీకి కాంగ్రెస్ ని కౌగిలించుకోవడం అవసరమా అన్న ప్రశ్న కూడా రాజకీయ విశ్లేషకులు పలువురు వేస్తూ ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో చూస్తే కనుక జగన్ ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సందర్భానుసారం విధానాలు ప్రతిపాదికను అంటూ బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తుంది. ఆ విధంగా బీజేపీ పెద్దల వద్ద వైసీపీ గుడ్ విల్ సంపాదించుకుంది. అందుకే ఏపీలో టీడీపీ కూటమి మీద ధీటుగా పోరు చేస్తుంది అని అంటున్నారు. ఇక 2029లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చినా కూడా వైసీపీ ఒంటరిగానే పోరుకు సిద్ధపడుతుంది అని చెబుతున్నారు. జనాలు నచ్చకపోతే కూటములను అయినా ఓడిస్తారు అన్నది దేశంలో చాలా ఎన్నికలు నిరూపించాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. పైగా వైసీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంకు 40% ఉంది అని, మరో 10% తెచ్చుకుంటే అధికారం సొంతం అవుతుందని కూడా లెక్కలు వేస్తూ ఉన్నారు. ఇక 2029 ఎన్నికలు చూస్తే ఖచ్చితంగా ఏ కూటములకు పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కే సీన్ ఉండదని కూడా అంటున్నారు. బీజేపీని 3 సార్లు చూసిన జనాలు ఈసారి పూర్తిగా ఏకపక్షంగా నెత్తికెక్కించుకోరు అని కూడా అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి బలంగా పెరిగినా కూడా మ్యాజిక్ ఫిగర్ ని దగ్గరగా రాలేరు అని కూడా అంటున్నారు. దాంతో న్యూట్రల్ గా ఉండే పార్టీలకు ఆ ఎన్నికల తర్వాత డిమాండ్ పెరుగుతుంది అని, అప్పుడు వైసీపీ లాంటి పార్టీలకే కీలకంగా జాతీయ స్థాయిలో మారుతాయని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు లెక్కలు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ అన్ని ఆప్షన్లను ఓపెన్ గా ముందు పెట్టేసుకుంటుంది అని కూడా అంటున్నారు. అంతే తప్ప పొత్తుల పేరుతో ముందు కమిట్ అయిపోతే ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కోల్పోతామని అంటున్నారు. ఏపీలో ఎలా చూసుకున్నా కాంగ్రెస్ అయితే ఈ రోజుకి లేదని అంటున్నారు. మరో 3 ఏళ్లలో కూడా అద్భుతాలు జరిగి కాంగ్రెస్ ఎదుగుతుంది అని కూడా ఎవరు అనుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ తో పొత్తులు కానీ, విలీనం కానీ వైసీపీకి అవసరం లేదని అంటున్నారు. పైగా జగన్ ని నాడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అవమానించిందని, అందుకే బయటకు రావాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. ఇక జగన్ మీద నాడు సిబిఐ కేసులు పెట్టడంతోనే ఆయన 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చిందని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ కాంగ్రెస్ అనేది కలవడం అంటే అది ఇప్పట్లో జరిగేది కాదని అంటున్నారు. ఒకవేళ 2029 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారానికి దగ్గరగా వస్తే కనుక అప్పుడు ఆలోచించే వీలు ఉందని కూడా అంటున్నారు. సో ప్రస్తుతానికి వస్తున్నవి అన్ని ఊహాగానాలే అని కూడా అంటున్నారు.